పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు నిన్న సిద్ధం చేయడం జరిగింది. సో ఉప ఎన్నిక వ్యవహారం కూడా తీవ్రంగా కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దాదాపుగా రంగం సిద్ధమైపోయింది. పార్టీలు మాత్రం వాళ్ళ అభ్యర్థులను ఇప్పటి వరకు అటు బీజేపీ లెంకల దీపక్ రెడ్డి అని ప్రకటించుకున్నది, కానీ బీఆర్ఎస్ లో అధికారికంగా ప్రకటించలేదు. మాగంటి సునీతకే దాదాపుగా టికెట్ ఖరారు అయింది అనేది ప్రచారం జరుగుతున్నది. అధిష్టానము దీన్ని అఫీషియల్ గా ప్రకటించాల్సింది. వాళ్ళు కూడా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఓవైపు అది మాగంటి గోపీనాథ్ అక్కడ 3 సార్లుగా ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనకు మంచి మద్దతుదారులు, అదేవిధంగా జూబ్లీహిల్స్ మీద ఒక పట్టు ఉన్నది. ఆయన చనిపోయిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం వల్ల ఒక సానుభూతి ఉంటుంది అన్న ఆలోచనతోటి బీఆర్ఎస్ దాదాపుగా మాగంటి సునీతకే ఈ టికెట్ కేటాయించే అవకాశం 95% వరకు ఉన్నది. ఇంకా చివరి నిమిషంలో ఏమైనా అనూహ్యమైన మార్పులు వస్తే తప్ప ఇప్పటి వరకు అయితే ఆమె అభ్యర్థి అనుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో అజారుద్దీన్కి ఎమ్మెల్సీని ఖరారు చేయడం జరిగింది. సో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు అక్కడ నవీన్ యాదవ్ ప్రధానంగా ఉన్నారు. ఆయన బీసీ అభ్యర్థి. గతంలో ఎన్నిసార్లు పోటీ చేసినా ఆయన ఎక్కడా గెలవలేదు. కార్పొరేటర్గా కూడా ఓడిపోయారు, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయారు. సో ఈ నేపథ్యంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నది. ఈ బీసీ నినాదం నేపథ్యంలో ఆ బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కాకపోతే ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జి ఉన్నది అనేది అనేక సర్వేలు పోల్లు చెప్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కూడా దాని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది నిన్న. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఈ అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు వీళ్ళ మీద బలమైన ఆధారాలు నిరూపణలు ఉన్నాయి. పార్టీ ఫిరాయించిన పార్టీల్లో వాళ్ళు కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నట్టు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అదేవిధంగా మిగిలిన చోట్ల కూడా ఉప ఎన్నిక వస్తే సిద్ధంగా ఉండాలి. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలను పెద్ద పట్టించుకోకుండా ఈ రోజు కేసీఆర్ ఉప ఎన్నికల మీదనే రివ్యూ చేయడం అనేది స్థానిక సంస్థల ఎన్నికల మీద వాళ్ళకు పెద్దగా దృష్టి లేదు, లేదా నమ్మకం లేదు. ఈ రెండిట్లలో ఏదో ఒకటి అయి ఉండాలి. నమ్మకం లేకపోతేనే దృష్టి పెట్టరు. సో నమ్మకం ఉంటే దాదాపుగా దృష్టి పెడతారు. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు దాదాపుగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఉప ఎన్నికలు కూడా అదే పద్ధతిలో ఉంటాయి. ఎందుకంటే మన కంటోన్మెంట్ ఎన్నికను చూడడం జరిగింది. అధికార పార్టీ ఉండడం వల్ల అక్కడ బీఆర్ఎస్ సీటు కాంగ్రెస్కు వచ్చింది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ అదే కోరుకుంటుంది. అది బీఆర్ఎస్ సీటు కాంగ్రెస్కు రావాలని కోరుకుంటుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో బీఆర్ఎస్ ఒక స్వీప్ చేయడం జరిగింది. దాన్ని ఎదురొడ్డి ఈసారి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల కోసము ప్లాన్ చేస్తున్నది. మరి ఈ ఎన్నికలకు అందరూ సిద్ధమవుతున్నారు. ఇంకా ఓటర్లే సిద్ధం కావడం లేదు.